ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో ఉప్మా రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్గా వచ్చే వరకు. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేయించి ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు వేసి బాగా వేయించి బయటికి తీసి పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అని వేసి ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒక్క టమాటా సన్నగా కోసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి అవన్నీ బాగా వేయించుకోవాలి మెత్తబడే వరకు. వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలండి. లేదు మనకి బాగా జారుగా వద్దు అనుకుంటే 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాతనే అవి వాటర్ అని పోసుకోవాలి కొలత ప్రకారంగా. ఉప్పు కూడా వేసుకొని వాటర్ చూసుకోవాలి ఒకసారి. టేస్టు ఉప్పుగా ఉండాలండి వాటరు. అప్పుడు నేనైతే కొంచెం పసుపు వేసుకున్నానండి చిన్న కలర్ రావడానికి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అవి బాగా ఉడికేటప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసి వేయించిన రవ్వ కూడా వేసి బాగా కలపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఒక పక్క రవ్వ వేస్తూ ఒక పక్క గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఉప్మా రెడీ. మనకి ఎలా కావాలి కన్సిస్టెన్సీ చూసి దించుకోవాలి. బాగుందండి, టేస్టీగా. బాయ్ అండి.